కాలం మారింది అనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతిక సౌకర్యాలు ఎక్కువ అయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. మరి నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. సరదాగా, సంతోషంగా ఉంటే జీవితంలో సగం బాధలు బాధ్యతగా అనిపిస్తాయి. అమ్మాయి జీవితంలో ఇద్దరు సరిగ్గా ఉంటే చాలు. ఒకరు నాన్న, ఇంకొకరు భర్త. నీకేమైనా అయితే నేనున్నా అని చెప్పే నాన్న, ధైర్యంతో ముందుకు వెళ్ళు, నేను నీ తోడుగా ఉన్నా అని చెప్పే భర్త. మన ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేవారు, మనం లేనప్పుడు ఒకలా మాట్లాడేవారు నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు వైరస్ కన్నా చాలా ప్రమాదకరం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే మాత్రం పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. ఒకరు నీకు నమ్మకపోతే నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నమ్మించడానికి ప్రయత్నం చేయకు. ఎందుకంటే నిజం తెలిసిన రోజు నిన్ను చూసి తలదించుకుంటారు. జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా కూడా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. నీటికి ఒక గుణం ఉంటుంది, నిప్పుకు ఒక గుణం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరికి ఒక గుణం ఉంటుంది. పరిస్థితులు బాగోలేదు అని నీ గుణాన్ని నువ్వు విడవకు. ఒకరిని తక్కువ చెయ్యకు. జీవితంలో గెలవాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. యుద్ధంలోనైనా జీవితంలోనైనా, లేకుంటే మన ఎత్తులు చిత్తవుతాయి. ఈ లోకంలో మనిషి తాను చేసిన తప్పులను బీరువాల బాండ్ పేపర్లా దాచుకుని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు ఇక్కడ ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. లేదంటే నువ్వు ఒంటరిగా బ్రతకాల్సిందే. మంచి చేయడానికి ఆరాటపడాలి, కానీ మంచి అనిపించుకోవడానికి కాదు.